ఏమి మరి నీకేదో మధ్యలో ఏదో హెల్త్ ఇష్యూ అన్నారు, అవి మన ఏం చేస్తాయి. సో కూల్ అండ్ కూల్. బట్ థ్యాంక్స్ టు రాజు గారు మళ్ళీ ఈ రేంజ్ ఆఫ్, అంటే నేను ఎందుకు అంటున్నానంటే రేపు మీకు సినిమా చూస్తున్నప్పుడు మీకు అంటే ఈ సినాప్సిస్లో కలిసి ట్రావెల్ చేసిన విధానం, ద వే ఇప్పుడు తన మాటల్లోనే చెప్పింది ఇందాక, ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఈ జనరేషన్ కూడా మారాలి, ఈ జనరేషన్ కూడా అడాప్ట్ అవ్వాలి అని అంటే గనక ఆ హస్బెండ్ అనేవాడు ఈ వైఫ్కి ఎంత కమాన్ చెయ్యి, ఏదైనా కమాన్ చెయ్యి అని అంటే నాకే ఎంతో సంతోషం వేసింది. ఎస్, నిజంగా నేను ఇంత అవకాశాన్ని ఒక వైఫ్ అయి ఉండొచ్చండి, భార్య అనేది పార్ట్ ఆఫ్ ఇట్ అనుకుంటే కనుక షీఈ్ వైఫ్, ఇద్దరు కదా. పెళ్ళ అనుకుంటే నేనే చేశాను, నీకు గుర్తుండి మిస్టర్ పెళ్ళాం ఈ సినిమాలు అన్నీ చేశాను. ఫ్యాను, పేస్ట్, బ్రష్ అని పెళ్ళాం తెచ్చాడు ఈ డేట్స్ లేవు ఏమన్నాడికి. అలాంటివన్నీ కూడా మనం లైఫ్లో చేశాం కదా. బట్ ఈ క్యారెక్టర్లో నేను బికాజ్ నేను ఓపెన్గా అందరి ముందు చెప్తున్నాను, గౌతమి గారు చేయడం వల్ల నాకు ఆ కంఫర్ట్ దొరికింది. ఎస్, నాతో ఈవిడికి ఫ్రీడమ్ ఇస్తే విల్చి ఇప్పుడు ఎంత మొగాడైనా కూడా తనకు కూడా ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. ఎస్, నా ఇండివిజువాలిటీని తను మెయింటైన్ చేస్తుందా, నేను ఇచ్చిన ఫ్రీడమ్ని తను రైట్ వేలో తీసుకుంటుందా అన్న ఈగో కూడా నన్ను ఫిలప్ చేసింది క్యారెక్టర్. అంత అద్భుతమైన క్యారెక్టరు. అది బహుశా మా ఇద్దరి కోసం టైలర్ మేడ్ ఏమో అని అనిపించింది. కరెక్ట్గా మా రాజు గారు ఎంత టైలర్ మేడ్గా అనిపించినాయి రెండు క్యారెక్టర్స్. మీరు రేపు #కృష్ణారామ ఆన్ చేసిన దగ్గర నుంచి మీరే ఫీల్ అవుతారు. మీ మాటల వైబ్రేషన్ బహుశా మొగాళ్ళందరూ కూడా తారక్ నన్ను తిట్టచ్చు కూడా, ఎందుకు ఎంతైనా మరి అంత అంటే ఒరే పిచ్చిముడా కొడుకులారా, లవ్ చేసి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ మాత్రం ఉంటుంది, ఈక్వాలిటీని చూసే అవకాశం ఉంటుందని ఈ క్యారెక్టర్ ద్వారా నేను కూడా కొంచెం